నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. ప్రపంచ ప్రఖ్యాతిని గాంచిన హిందూ ధర్మక్షేత్రం తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీలో ఇంజనీరింగ్ విభాగంలో ఫైల్స్ దగ్ధం చేయటం అనేది వైసీపీ కవర్డ్స్ కుట్ర. టీటీడీలో కొందరు వైసీపీ కవర్డ్స్ అంతర్గతంగా తిరుమల తిరుపతి దేవస్థానంలో తిష్టవేసి అరాచకాలకు పాల్పడి ఇంజనీరింగ్ శాఖలో జరిగినటువంటి అవినీతిని, అక్రమాలని కప్పిపుచ్చాలని ఈ ఫైల్స్ దగ్ధం జరిగింది. ఇది ప్రమాదంగా చిత్రీకరించి దీంట్లో నుంచి తప్పించుకోవాలనేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఏ ఒక్కరిని కూడా వదిలిపెట్టే పరిస్థితి లేదు. ఒక పక్క హుండీని దోచుకున్నారు, మరోపక్క ఇంజనీరింగ్ విభాగంలో డబ్బులు దండుకున్నారు. ఒక పక్క ప్రసాదాల తయారీలో, అన్నప్రసాదంలో నాసిరకం వస్తువులు సరఫరా చేసి కమిషన్లు దండుకున్నారు. వీటన్నిటినీ మాయం చేయడానికి, ఈరోజు ఫైల్స్ని మాయం చేయడానికి కుట్ర పన్నారు. రాష్ట్రంలో వైసీపీ హయాంలో జరిగినటువంటి అక్రమాలు అన్నింటినీ కూడా మాయం చేయడానికి ఫైల్ దగ్ధం చేసే కార్యక్రమాన్ని వైసీపీ కోవర్ట్స్ చేపట్టారన్నారు. మీరు చేసిన అవినీతి, హుండీలో చేసిన దోపిడీ, ఇంజనీరింగ్ విభాగంలో చేసినటువంటి దొంగతనాలు, కళ్యాణ మండపాలని కాంట్రాక్టర్లకు కట్టబెట్టినటువంటి అక్రమాలు అన్నింటినీ కూడా వెలికి తీస్తాము. ముఖ్యంగా ధర్మారెడ్డి హయాంలో కరుణాకర్ రెడ్డి ఇద్దరు ములాఖత్ అయ్యి వైవి సుబ్బారెడ్డితో కూడా చేతులు కలిపి కరుణాకర్ రెడ్డి, ధర్మారెడ్డి అండ్ వైవి సుబ్బారెడ్డి మీ ముగ్గురు చేసినటువంటి అవినీతిని కాల్చాలని ప్రయత్నం చేశారు. మీ ముగ్గురు కూడా బాధ్యులు అవుతారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. రాష్ట్రంలో ఈ ఫైల్స్ దగ్ధం చేసేటువంటి కార్యక్రమం ఒక పెద్ద ప్రోగ్రాం లాగా జరుగుతుంది. వైసీపీ కోర్టులో మదనపల్లిలో ఫైల్స్ దగ్ధం, పోలవరం ఫైల్స్ దగ్ధం, సిఆర్డీఏలో ఫైల్స్ దగ్ధం, స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఫైల్స్ దగ్ధం, ఎంఆర్ఓ ఆఫీస్లో ఫైల్స్ దగ్ధం. అంటే ఫైల్స్ దగ్ధం చేసేస్తే నిజాలు మాయమైపోతాయి అనుకున్నారా? ప్రతి పైసాను కూడా కక్కిస్తామని కూడా ఈ సందర్భంగా నేను గట్టిగా హెచ్చరిస్తున్నాను. ఫైల్స్ దగ్ధం పైన, ముఖ్యంగా టీటీడీలో జరిగిన ఫైల్స్ దగ్ధం పైన సిబిసిఐడి విచారణ జరిపించాలి. ఎవరైతే దోషులు ఉన్నారో కఠినంగా శిక్షిస్తామని కూడా ఈ సందర్భంగా గట్టిగా విజ్ఞప్తి చేస్తున్నాను.